ఇది నేను మాట్లాడితే చాలా సింపుల్గా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఫిర్బీ మాట్లాడతాను. ఇది ఇప్పటికిప్పుడు పెద్ద ప్రమాదంగా జరగకపోవచ్చు, కానీ ముందు ముందు ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పి నాకు అనిపించబట్టి నేను అది చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో ISW అని ఒక వింగ్ ఉంది, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్. విఐపీలకు అందరికి కూడా సెక్యూరిటీ ఇవ్వటం వాళ్ళ విధి. అలాగే డిస్ట్రిక్ట్లలో కూడా కొంతమంది విఐపీలకు డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి కూడా వాళ్లకు PSOలుగా సెక్యూరిటీగా పంపిస్తారు. వీళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్ ఏంటంటే సఫారీ డ్రెస్. పర్టికులర్గా ఒక 2-3 కలర్స్ షేడ్స్ డ్రెస్సెస్ మాత్రమే వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ISW వాళ్ళు కానీ, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే PSOలు కానీ, ఇంకెవరన్నా కానీ బయట కొంతమంది సెలబ్రిటీస్ కానీ, కొంతమంది పొలిటీషియన్స్ కానీ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటుంటే వాళ్ళు కూడా చక్కగా ఇదే కలర్ షేడ్ ఉన్న సఫారీ కుట్టించుకొని వేసుకుంటున్నారు. అలాగే మనం ఎన్నో కార్యక్రమాలు చూసే బౌన్సర్స్ అని ఉన్నారు. వీళ్ళు ఒకప్పుడు బ్లాక్ సఫారీ వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా డ్రెస్ మార్చి కలర్ షేడ్ చేసి చక్కగా పోలీస్ వాళ్ళు వేసుకునే కలర్ షేడ్ ఉన్న సఫారీ కుట్టించుకొని వేసుకుంటున్నారు. వెల్ బిల్డ్ ఫిజిక్ ఉండి, ట్రిమ్ ఉండి, మంచి కటింగ్ కొట్టేసి ఈ సఫారీ వేసుకుంటే మనకు ఆ ఉన్నవాడు సెక్యూరిటీలో పోలీస్ కాదా అనేది పోల్చుకోవడం చాలా కష్టం. పోలీసులకు అందరికీ కాకి డ్రెస్ ఉంటుంది. ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ కూడా కాకి డ్రెస్ ఉండేది. వాళ్ళు అక్కడి నుంచి ఆ డ్రెస్ మార్చుకొని నషం రంగు డ్రెస్ ఏదో మార్చారు ఆ మధ్య. తర్వాత గుర్కాలు కూడా కాకి డ్రెస్ వేసుకునేవాళ్ళు. మనం చాలా సినిమాల్లో పోలీసుని ఇన్సల్ట్ చేసి మాట్లాడే క్యారెక్టర్ ఉన్నప్పుడు పోలీసుల్ని గుర్కాల్ని పోల్చి మాట్లాడే డైలాగులు కూడా మనం చాలా సినిమాల్లో చూసాం. అది సినిమా వరకు, ఎంటర్టైన్మెంట్ పోల్చిన వరకు పక్కకు పెట్టేస్తే, బయట ఈ రకమైన సఫారీ డ్రెస్ కలర్ వేసుకొని కనుక మూవ్ అవుతుంటే వస్తున్నవాడు, తిరుగుతున్నవాడు, అతని వెనక నిలబడ్డవాడు పోలీసా కాదా అని గుర్తించలేకపోని పరిస్థితి వస్తే ఇది భవిష్యత్తులో ఒక పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని నా అభిప్రాయం. దీన్ని తక్షణమే నివారించే చర్యలు తీసుకోవాలి. అయితే వాళ్లకు డ్రెస్ కోడ్ మార్చాలి, లేదంటే పోలీసులో ఉండే ఆఫీసర్స్ కన్నా డ్రెస్ కోడ్ మార్చాలి. అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఒక లాస్ట్ 5-10 years నుంచి ఏమో ISW వాళ్ళు ఇక్కడ ఒక బ్యాడ్జ్ పెడుతున్నారు కాలర్ అంచున. ఇది అసలు కనపడదు. ఇది ఎంబ్రాయిడరీయో తెలియదు, బటనో తెలియదు, ఇంకేదో తెలియదు. ఆ ఒక్క బటన్ ఉండటం వల్ల సాధ్యం కాదు. కాబట్టి వేరే రకమైన ఏదైనా చర్యలు తీసుకొని దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను.